అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, మీ మొబైల్ నెంబర్లో చాలామందికి ఈ పేర్స్ గురించి చాలా డౌట్లు ఉన్నాయండి. ఇవి బ్యాడ్ పేర్స్ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి గుడ్ పేర్సా, న్యూట్రల్ పేర్సా, బ్యాడ్ పేర్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందుగా మనము లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ సర్వీస్ గురించి చెప్తానండి. ఇక్కడ కన్సల్టెన్సీ ఫీజు నేను 95 రూపీస్ తీసుకుంటానండి. ఈ 95 రూపీస్లో మీకు నేమ్ ఎలా ఉంది, మొబైల్ నెంబర్ ఎలా ఉంది, వెహికల్ నెంబర్ ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి. ఇది 95 రూపీస్ కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంతమందికి చాలా తక్కువ కావచ్చు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని ఈ 95 రూపీస్ పెట్టానండి. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్, మీ జీవితంలో జరిగే సంఘటనల గురించి లైఫ్ టైం గ్రాఫ్ అంటే గ్రాఫ్ అంతా గీసి ఇస్తానండి. దీనికి 2499. లక్కీ నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్, ఒక పేరు ఉందనుకోండి, కరెక్షన్ చేసి ఇచ్చినందుకు 1499 తీసుకుంటానండి. లక్కీ బేబీ నేమ్, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలంటే 2499 తీసుకుంటాను. లక్కీ బిజినెస్ నేమ్స్కు నేను ఇచ్చేది 2499 అండి. లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్కు 3299 అండి. లక్కీ బ్యాంక్ అకౌంట్కు నేను తీసుకునేది 3299. లక్కీ వెహికల్ నెంబర్ సజెషన్కు నేను తీసుకునేది 399. అర్థమవుతుందండి? ఇదండి మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామందికి డౌట్లు ఉన్నాయి. అసలు ఈ పేర్స్ అన్ని గుడ్ పేర్సా, న్యూట్రల్ పేర్సా, బ్యాడ్ పేర్సా అంటే ఇవి ఆల్మోస్ట్ అండి ఇవన్నీ న్యూట్రల్ పేర్స్. ఇవి ఏవి గుడ్ పేర్స్ అయితే కాదు, బ్యాడ్ పేర్స్ అయితే కాదు, ఇవన్నీ న్యూట్రల్ పేర్స్. ముందుగా అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికైనా మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు గుడ్ పేర్స్ న్యూట్రల్ పేర్స్లోనే ఇస్తాను. బ్యాడ్ పేర్స్లో మాత్రం అసలు ఇవ్వను. అవుతుంది. అయితే ఈ 2332 అనేది దీని గురించి కొన్ని విషయాలు చెప్తా వినండి. మీ మొబైల్ నెంబర్లో మొత్తం 10 సంఖ్యలు ఉంటాయి. 10 సంఖ్యల్లో 9 పేర్స్ వస్తాయి. 0 వస్తే అవి మారిపోతాయి. అయితే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 23 అనే పేరు పక్కనే ఉన్న నెంబర్ పక్కన నెంబర్ అంటే 2 పక్కన 3 ఉన్నా, లేకపోతే 3 పక్కన 2 ఉన్నా, దాన్ని 23 పేరుగా తీసుకుంటాం. దాన్ని 23 జోడీగా తీసుకుంటాం. అర్థమవుతుంది? చాలామంది దీన్ని ఏమంటారంటే, మొబైల్ నెంబర్లో ఈ పేరుగా వస్తే ఎక్స్ట్రా మ్యారిటికల్ అఫైర్, వివాహేతర సంబంధం కలిగి ఉంటారు అని వస్తుందండి. అది ఏమీ కాదండి. ముందుగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్లో టోటల్ అనేది మీ లక్కీ నెంబర్లో ఉండి ఈ నెంబర్ వచ్చి ఈ పేరు వచ్చినా కానీ ఏమీ కాదండి. అర్థమవుతుందా? తర్వాత 3553 అనే పేరు వస్తే మనీ లాసెస్ అని, లేకపోతే హస్బెండ్ వైఫ్ దగ్గర గొడవలు ఎక్కువ వస్తాయనో అన్నారు. ఏమీ కాదండి, ఇది కూడా న్యూట్రల్ పేరే. నా దగ్గర ఒక అతను ఉన్నాడని ఈ నెంబర్ అదే పనిగా తీసుకుంటాడు. స్వామి నాకు 3553 అనే పేరు ఖచ్చితంగా ఇవ్వండి అనే తీసుకుంటాడు. అర్థమవుతుంది? తర్వాత 3663 అనే పేరు. ఈ 3663 పేరు అంటే గురుగ్రహానికి శుక్రగ్రహానికి రెండింటికి పడవు కదా. సో ఈ పేరు మొబైల్ నెంబర్లో ఉంటే ప్రాబ్లం కదా అంటారు. నేమ్ న్యూమరాలజీ వేరు, మొబైల్ న్యూమరాలజీ వేరు. నేమ్ న్యూమరాలజీ వేరు, మొబైల్ న్యూమరాలజీ వేరు. 36 అనే పేరు మీ మొబైల్ నెంబర్ వచ్చిందంటే అది న్యూట్రల్ పేరు, బ్యాడ్ పేరు కూడా కాదు. తర్వాత 7997 అనే పేరు కానీ మీ మొబైల్లో కానీ ఉంటే మీకు జాయింట్ పెయిన్స్ అనో, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనో, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనో, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు ఈ మొబైల్లో ఈ పేర్స్. ఏమీ కాదండి. మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు నేను డిస్ప్లే చేసిన పేర్స్ అన్నీ న్యూట్రల్ పేర్స్. ఇవి ఏవి బ్యాడ్ పేర్స్ అయితే కాదు. అర్థమవుతుందా? ఇవన్నీ న్యూట్రల్ పేర్స్. న్యూట్రల్ అంటే ఏంటి? మధ్యస్థమైన వాటి. అర్థమవుతుందా? మీరు కావాలంటే చూడండి, మొబైల్ న్యూమరాల్ అంటే ఇది ఈ పేర్స్ కాన్సెప్ట్ గురించి ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్లో కూడా ఈ 3553 అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా ఎనర్జెటిక్ పేరు ఇది. చాలా ఎనర్జెటిక్ పేరు అనమాట. మనీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ నెంబర్కు, ఈ 35వ పేరుకు. ఇప్పుడు నేను డిస్ప్లే చేసినట్టన్నీ న్యూట్రల్ పేర్స్. ఇవేవి బ్యాడ్ పేర్స్ కాదు, అట్లని చెప్పి గుడ్ పేర్స్ కూడా కాదు. ఇవన్నీ న్యూట్రల్ పేర్స్. నేను ఈ నెంబర్ ఇచ్చాక సార్ నాకు న్యూట్రల్ పేరు ఇచ్చారా, గుడ్ పేరు ఇవ్వండి అంటే, పేర్స్ అనేవి అందరికీ గుడ్ పేర్స్ రావు, అందరికీ న్యూట్రల్ పేర్స్ రావు. గుడ్ పేర్స్ న్యూట్రల్ పేర్స్ రెండు కలిపి వస్తాయి అందరికీ. ఒక మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ అనేది ముందుగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ అనేది ఎవరికైనా తీసుకునేటప్పుడు టోటల్ నెంబర్ అనేది మీ లక్కీ నెంబర్లో ఉంటుంది.
అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే 9 పెయిర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. గుడ్ పెయిర్స్, న్యూట్రల్ పెయిర్ వచ్చేటట్టు. మూడో కండిషన్ ఏంటి అంటే మీ ప్రొఫెషన్ తగ్గట్టు మీరు ప్రేయర్స్ అనేది తీసుకోవాలి. ఈ కండిషన్స్ని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు మీకు కరెక్ట్గా అనేది ఉంటుంది. అదండి ఈ వీడియో ద్వారా నాకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, నేమ్ కరెక్షన్స్ కావాలన్నా, వెహికల్ సజెషన్ కావాలన్నా, లైఫ్ టైం గ్రాఫీ లాంటివి ఏవైనా కావాలంటే పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి.